పెహల్గాం ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట, లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం, శ్రీనగర్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్న ఆర్మీ చీఫ్. భారత్లోని పాక్ పౌరులు 48 గంటల్లో దేశాన్ని వీడాలన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీల సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రులకు అమిత్ షా ఆదేశం. తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులకు డీజీపీ హెచ్చరికలు, కేంద్ర ఉత్తర్వుల మేరకు రాష్ట్రాన్ని వెంటనే విడిచి వెళ్లాలని ఆదేశం. పెహల్గాం దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు, హైదరాబాద్లో నల్ల రిబ్బన్లు ధరించి మసీదుల్లో ప్రార్థనలు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక, కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి ఉత్తమ్, ప్రాజెక్టును సందర్శించకుండానే రిపోర్టు ఇచ్చారంటూ కేటీఆర్ విమర్శ. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్, పార్లమెంటరీ ప్యానెల్ అధ్యయనం తర్వాతే సవరణలు చేశామని వెల్లడి.